హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రణీత కొప్పుల. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వినడానికి చాలా సింపుల్ లైన్, కానీ ఇప్పుడు మనమందరూ బాగుండాలని చెప్పి మన ఇండియన్ ఆర్మీ మన కోసం ఫైట్ చేస్తుంది. ఎవ్రీ సెకండ్ మనం థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా సరిపోదు వాళ్ళ కరేజ్ ముందు. లెట్స్ ప్రే టు అవర్ రియల్ హీరోస్, వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, నాకు వీక్ డేస్ మాత్రం పిల్లల లంచ్ బాక్సెస్ అండ్ బ్రేక్ఫాస్ట్తోని స్టార్ట్ అయిపోతుంది డైలీ రొటీన్. సో వీకెండ్స్ అంటే కొంచెం లేజీగా పడుకుంటాం, కానీ వీక్ డేస్ అయితే అఫ్ కోర్స్ 5 to 5:30 టైంలోనే లేయాలి. అండ్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఒకటేలా ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైం పిల్లలు మిల్క్ కాంప్లెక్స్ తింటారని చెప్తా కదా, అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తా అనమాట. సో ఈరోజైతే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. ఈ ఎగ్ బాయిలర్ నేను కాస్కోలో తీసుకున్నదే. సో ఇది చాలా యూస్ఫుల్ మనకు. అంటే ఇన్స్టెంట్గా మన వర్క్ని ఫుల్ఫిల్ చేసే ఏవైనా సరే, అంటే మనం అఫోర్డ్ చేయగలిగితే మాత్రం దే డెఫినెట్లీ వర్తే. అండ్ స్నాక్ కోసం అయితే స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నా. ఈ స్ట్రాబెర్రీస్ పిల్లల స్నాక్స్ అనే కాదు, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలనుకున్నా కానీ గుడ్ సోర్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. మనకి ఇమ్యూనిటీ సిస్టమ్కి కానీ మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ చాలా మంచి హెల్ప్ చేస్తాయి. కానీ కొందరికి వెరీ సెన్సిటివ్ స్టమక్ ఉంటుంది అండ్ ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు మాత్రం మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్లోనే ఇట్లాంటి యాసిడిక్ ఫ్రూట్స్ డైరెక్ట్గా కన్స్యూమ్ చేయడం కరెక్ట్ కాదనమాట. మనకి స్టమక్కి అంత గుడ్ కాదు. దీన్ని ఏదైనా స్మూతీలో కానీ లేకపోతే యోగట్లో వేసుకొని తినడం అట్లా కన్స్యూమ్ చేయొచ్చు. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకొక వెరీ హెల్దీ రొటీన్ నాది, వన్ ఆఫ్ ద హెల్దీ రొటీన్ అనుకోండి. సో ఇది మాత్రం అందరికీ రికమెండెడే, ఈ ఎనర్జీ డ్రింక్. ఇది నట్స్ అన్నీ సోక్ చేసి చేస్తా కదా, సో అదనమాట. ఇది మార్నింగే పిల్లలకి ఇస్తున్నా. డైలీ ఏమి ఇవ్వను, ఒక్కొక్కసారి స్కిప్ చేస్తా మధ్య మధ్యలో అట్లా. ఆద్విక్ అయితే ఎక్కువ తీసుకోడు అనమాట. వాడికి ఇచ్చినా కూడా వాడేం పెద్ద ఇష్టపడడు. మామూలుగా అయితే మిల్క్ యాడ్ చేస్తుండే. సో మిల్క్ మరీ అంత ఎక్కువ కూడా కిడ్స్కి ఇవ్వకూడదు కదా అని చెప్పి స్కిప్ చేస్తా అనమాట. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి ఇస్తున్నా. చాహ్న అయితే బాగా తీసుకుంటుంది, తనకి ఇష్టము. దీంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇద్దామని చెప్పి బాయిల్ చేసా. ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ నేను ఇవన్నీ చేసే టైంకి అది అయిపోయింది కూడా. మంచిగా బాయిల్ అయిపోతాయి కరెక్ట్గా. లోపల ఆ ఎల్లో కూడా నీట్గా కరెక్ట్ కుక్ అయిపోతాయి అనమాట. నాకు పైన చేయడం కంటే ఇది బెటర్ అని అనిపించింది ఆప్షన్ అయితే. సో నేను వీళ్ళ కోసం ఒకటే తీస్తున్నా. సో 1.5 ఎగ్ ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం లైట్గా యాడ్ చేస్తాను అనమాట, వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఆద్విక్కి చిన్న గ్లాస్లో ఇచ్చా అనమాట ప్రోటీన్ జ్యూస్. చెప్పా కదా ఎక్కువ ఇష్టపడాడు, స్లోగా అలవాటు చేస్తున్నా అనమాట వాడికి తాగమని. సమ్మర్ వచ్చినప్పుడు క్లైమేట్ గురించి స్పెషల్గా అసలు చెప్పనవసరం లేదు. అది యూఎస్లో ఉన్న వాళ్ళకైతే అసలు ఆ ఫీలింగే వేరు. అందరు సమ్మర్ కోసం చాలా వెయిట్ చేస్తారు. ఈ క్లైమేట్ ఇంకా కొంచెం ఎనర్జీని ఇస్తుంది. పొద్దున్నే ఇట్లా వెళ్తురు చూసి హ్యాపీగా. అదే వింటర్లో అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా చీకటే ఉంటుండే. సో అందరు కిడ్స్ అందరూ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నించుంటున్నారు. మాకైతే ఇంటి ముందరే బస్ వచ్చేస్తుంది కదా, సో వీళ్ళని పంపించేసి అండ్ నేను బ్యాక్ టు నా వర్క్ వచ్చేసాను అనమాట. సో ఆయిల్ బాటిల్లో ఆయిల్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ కుకింగ్ చేసేసుకుందామని అనుకుంటున్నా. అండ్ నా బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు అంతే, బాయిల్డ్ ఎగ్స్ అండ్ విత్ నా ప్రోటీన్ డ్రింక్ అంతే. నేనైతే కొంచెం లైట్గా సాల్ట్ ఇంకా కారం అట్లా వేసుకుంటా అనమాట. నాకు ఆ కారం ఆ స్పైసీనెస్ తగిలితే చాలా ఇష్టము అట్లా బాయిల్డ్ ఎగ్స్తో తినడం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ రెసిపీ, ఈ మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం. నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ ఇంకా క్యారెట్స్ స్లైస్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్లో ఇట్లా ఎగ్స్ అంతా ఫ్రై చేసుకొని పెట్టుకున్నా లైట్గా. అండ్ ఈ క్యారెట్స్కి అయితే నేను చాప్ చేయడానికి ఆ చాపర్ యూజ్ చేసా. అదైతే చాలా బెస్ట్, నాకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మళ్ళీ నేను ఎగ్ కూడా దాంట్లోనే యాడ్ చేసేసా. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటారు. ఇది నేను చేసుకున్న స్టైల్లో. అండ్ ఈ రెసిపీ కూడా చాలా బాగుంది, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ ఇంకొక గరం మసాలా కూడా నేను సపరేట్గా చేసుకున్నాను అనమాట. ఇట్లా ఏమన్నా ఫ్రైడ్ రైస్ కానీ కొంచెం స్పైసీ ఫుడ్స్ కానీ ఇట్లా బిర్యానీస్ అట్లా ఏమైనా చేసినప్పుడు ఆ మసాలా యాడ్ చేస్తుంటా అనమాట. సో అండ్ కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను. సో అన్నం ఆల్రెడీ ఇట్లా పొడి పొడి చేసి దాంట్లోనే మిక్స్ చేస్తున్నా. ఎగ్
ఫస్ట్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ సాసెస్ యాడ్ చేసే ముందు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా దానికి వస్తుంది కదా. ఎగ్ కొంచెం ఫ్రై చేసేటప్పుడు దాంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. లేకపోతే మనకు తినేటప్పుడు టేస్ట్లెస్ అని అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను దాంట్లో కూడా యాడ్ చేస్తా కొంచెం లైట్గా సాల్ట్. సో ఫ్రైడ్ రైస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఇంకా కొరియండర్ వేసుకొని ఇట్లా నిమ్మకాయ పిండుకొని పెట్టుకున్నా. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మనం లంచ్ బాక్స్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద అనదర్ రెసిపీ, బెండకాయ. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది బెండకాయ తింటే నీకు మ్యాథ్ బాగా వస్తుంది అని. అది నిజమో కాదో తెలియదు కానీ నాకు బెండకాయ మాత్రం ఫేవరెట్ అయిపోయింది. నాకొక్కటే కాదులే, మీ మమ్మీ వాళ్ళు కూడా మీకు డెఫినెట్గా ఇట్లనే చెప్పుంటారు. కానీ నాకు మాత్రం బెండకాయ చాలా ఫేవరెట్. నేను డైలీ పెట్టినా అంటే 3 పూటలు పెట్టినా కూడా తింటా అనమాట. నాలా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన సబ్స్క్రైబర్స్లో? ఉంటే కామెంట్ చేయండి. బెండకాయతో బెండకాయ పచ్చడి చేసుకోవచ్చు, బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై అంటే ఓన్లీ బెండకాయలు ఒకటే ఫ్రై చేస్తారు. నేను మాత్రం ఇట్లా ఆనియన్స్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అండ్ కర్రీ లాగే అనమాట. బట్ వాటర్ మాత్రం వేయను. టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటా, ఎందుకంటే అప్పుడప్పుడు మా మమ్మీ టొమాటోస్ కూడా యాడ్ చేస్తుంది. బాగుంటుంది నిజంగానే టేస్ట్. అంటే మనం డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికి ఇంకా బాగుంటుంది అనమాట. ఇంత ఆనియన్స్ వేస్తే కూడా బాగుంటుంది. నాకు ఇట్లా ఇష్టం, అట్లా కూడా ఇష్టం. డైరెక్ట్ ఎప్పుడు వేయకూడదు బెండకాయలు. ఫస్ట్ అయితే పెన్నం పైన ఫ్రై చేస్తే మనకు అది సాఫ్ట్ అవ్వాలన్నమాట. సాఫ్ట్ అయిన తర్వాత ఇట్లా కుక్ చేయడానికి జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని షాపింగ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే మేము హోమ్ డిపోకి వెళ్తున్నాం మల్చి తీసుకురావడానికి. 2 ఇయర్స్ అయిపోయిందనమాట ఇంటి ముందు మల్చి చేంజ్ చేయాలి. అది ఆల్రెడీ డ్రై అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అందుకని తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఈ సమ్మర్ ఫ్రాక్స్ అన్నీ కస్టమర్ కోసం డెలివరీ చేయడానికి రెడీ చేశాను అనమాట. వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ కమింగ్ టు ద థర్డ్ రెసిపీ, కోకోనట్ మిల్క్తో బగారా రైస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇంకా స్పైసెస్ అన్నీ వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నా. సో నేను ఆర్గానిక్ కోకోనట్ మిల్క్ తెచ్చుకుంటా అనమాట, కాస్కోలో బాగుంటుంది. అండ్ కొంచెం మింట్ కూడా యాడ్ చేసా, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసా అనమాట. సో ఇవి కొంచెం లైట్గా ఇట్లా బ్రౌనిష్ షేడ్ అయినప్పుడు మనం కడిగి పెట్టుకుంటాం కదా ఆ బాస్మతి రైస్ యాడ్ చేసి కొంచెం ఇట్లా ఫ్రైలా చేస్తున్నా అంతే. జస్ట్ లైట్గా ఒక హాఫ్ సెకండ్ అంతే. తర్వాత కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి. క్వాంటిటీ చెక్ చేసుకోండి. నేనైతే ఒక హాఫ్ క్యాన్ వేసాను అనమాట. అది వేసి ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసినట్లు చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి ఇంకా మింట్ యాడ్ చేసేసుకున్నా, కొరియండర్ కూడా యాడ్ చేసేసుకున్నా అనమాట. సాల్ట్ యాడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి సాల్ట్ కరెక్ట్గా. సో ఇంకా ప్రెషర్ ఒక 2-3 విజిల్స్ పెడితే చాలు. ఈ రైస్ వాటర్ ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, సో అవన్నీ తెచ్చి కొంచెం కొంచెం చెట్లకి అన్నిటికీ ఈక్వల్గా పోస్తున్నా అనమాట. క్లైమేట్ బాగుంది, బయటే వంట చేద్దాం అనుకున్నా కానీ బ్యాక్ యార్డ్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. సో అందుకనే మళ్ళీ ఎందుకు అంత డస్ట్ ఉంటుంది కదా అని చెయ్యలే నేను. సో అండ్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వేస్ట్ని కూడా తెచ్చి నేను ఆర్గానిక్ కంపోస్ట్ చేసాం కదా దాంట్లో వేసేసాను అనమాట. సో ఈ బగారా రైస్లోకి ఇంకొక రెసిపీ కావాలి కదా ఏదైనా కర్రీ, సో దానికోసమే పీనట్స్ ఫ్రై చేస్తున్నా అండ్ ఇంకా స్పైసెస్ కూడా. అండ్ మధ్యలో స్నాక్స్ కోసం పిల్లలకి ఈరోజు పొటాటో చిప్స్ చేద్దామని అనుకున్నా. సో పొటాటోస్ అన్నీ పీల్ చేసి దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసి వాటర్లో కొంచెం కడిగినా అనమాట. అండ్ చూడండి ఈ చాపర్ హ్యాపీగా పొటాటో చిప్స్ చేసుకోవడానికి భలే యూజ్ అయిందనమాట. మనకి ఎంత థిక్నెస్ కావాలో ఆ సైడ్ది మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎంత కావాలని. నాకు ఇంత చిన్న స్లైసెస్ ఉంటే చాలు అనుకొని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్లున్నాయి పొటాటో చిప్స్ అని. వీడియో చూడండి మీకే తెలుస్తుంది. సో అవన్నీ కడిగి ఆ నాప్కిన్ పైన పెట్టా అనమాట. సో అంత లోపల రైస్ కూడా అయిపోయింది. నేను రైస్కి కింద కొంచెం ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ అయింది, ఇది మంచిగా క్రిస్పీ. సుధీర్కి బాగా ఇష్టం అంట అట్లుంటే. అండ్ కోకోనట్ మిల్క్ కూడా వేసా కదా, రైస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఉత్త బగారా రైస్లోకి ఒకటే కాదు, వెజిటేబుల్ పులావ్ చేసుకున్న వాటిలోకి కూడా వేసుకోవచ్చు కోకోనట్ మిల్క్, బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడైతే నేను ఈ చిప్స్ అన్నీ పెట్టి మళ్ళీ దానిపైన కొంచెం తడి లేకుండా మొత్తం క్లీన్గా తుడుస్తున్నా అనమాట. ఇంకొంచెం సేపు పెట్టిన తర్వాత నేను ఈసారి గ్రీన్ వంకాయలు తెచ్చుకున్నా, గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నా దానికి కాంబినేషన్. సో ఇవైతే ఇంకా సాల్ట్ వాటర్లో అట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఆల్రెడీ దాంట్లో స్టఫింగ్ కోసం అని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నా అనమాట. పీనట్స్ అన్నీ ఫ్రై చేసి ఉండే కదా అవే యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ కొంచెం వంకాయలు ఫ్రై చేస్తున్నా ఆయిల్లో లైట్గా. అండ్
బయట క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం పడుతుంది. ఈ వర్షం పడినప్పుడే కొంచెం స్పైసీగా ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంది కదా. ఈరోజు అట్లే చేసుకుంటున్నా. అండ్ ఈ చిప్స్కి పైన కొంచెం కారం సాల్ట్ కలిపి వేసుకుంటే బాగుంటుందని రెడీ చేసి పెట్టుకున్నది. ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెం స్లోగానే వేసాను అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకొనే ఫ్రై చేయమన్నారు. నేను కూడా వీడియోలోనే చూశాను. బట్ కొంచెం కొన్ని అయితే ఎక్కువ బ్రౌన్ అయిపోయాయి, మిగతావన్నీ అయితే బాగానే వచ్చాయన్నమాట. మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తా మంచిగా, అసలు భలే వస్తుంది. అంటే అన్నీ బాగా వచ్చినాయి అనమాట. నా దగ్గర చిన్న పొటాటోస్ ఉన్నాయని ఫాస్ట్గా చేసిన, పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాకముందే. సో వాళ్ళు కూడా బాగా తిన్నారు. ఇట్లా స్నాక్ బాక్స్లో కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఉంటాయి. నాకైతే ఆ రోజులోనే అయిపోయినాయి. యాక్చువల్గా మాధవికి చాలా ఇష్టం చిప్స్, మొత్తం తినేసాడు కూడా. నా వంట కూడా అయిపోయింది. మంచిగా రైస్ నేను ఈ బౌల్లో పెట్టేసుకున్నా. అండ్ గుత్తొంకాయ కూడా రెడీ. నేను గుత్తొంకాయ రెసిపీ ఏం షూట్ చేయలేదు, మోస్ట్లీ ఇంతకుముందు ఆల్రెడీ చూపించేసే కదా అని. అండ్ మల్చ్ తెచ్చుకున్నా కదా, ఆ బ్యాగ్స్ అన్నీ సుధీర్ అన్నీ ఇట్లా వేసాడనమాట. సో ఈసారి మల్చ్ సుధీర్ని హెల్ప్ చేయొద్దు, నేనే వేసుకుంటా అని చెప్పాను అనమాట. ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ నేనే లిఫ్ట్ చేసి నేనే చేసుకుంటా. లాస్ట్ టైం సుధీర్ చేస్తుంటే నేను కొంచెం హెల్ప్ చేశాను అంతే. చాలా వెయిట్ ఉంటాయి ఈ బ్యాగ్స్, బట్ స్టిల్ ఈసారి ఎందుకో నేనే చెయ్యాలి మొత్తం అని అనుకున్నా వర్క్ అంతా. సుధీర్ హెల్ప్ చేస్తా అని అన్నాడు, ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉంటాయి కదా. పర్లేదు నేను వేస్తుంటా, నువ్వు ఇట్లా అంటూ ఉండు అని అన్నాడు. కానీ ఎందుకో మొత్తం ఎండ్ వర్క్ మొత్తం నేనే చెయ్యాలి, అసలు ఒక బ్యాగ్ కూడా నువ్వైతే ఏం చెయ్యకు అని చెప్పా. అంటే నన్ను నేను టెస్ట్ చేసుకుందామని అంతే, ఎంతవరకు చేయగలను, అసలు చేస్తానా చెయ్యనా అని. జస్ట్ ఆ బ్యాగ్స్ వేయడం ఒకటే కాదు, అది వేసిన తర్వాత నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట కార్నర్స్కి అంతా, లేకపోతే మళ్ళీ వీట్ గ్రో అవుతుంది కదా. సో అట్లా అవ్వకుండా ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ ఒక 40 బ్యాగ్స్, 25 కూడా కాదు, 30+ ఏమో బ్యాగ్స్ తెచ్చుకున్నట్టున్నాము, 30 తెచ్చుకున్నాము. సో అన్నీ ఈక్వల్గా సరిపోయినాయి. సో అట్లా వేసి మళ్ళీ నేను ఆ షాల్తో నీట్గా అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అనమాట. చెట్టుకి మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చేసి మిగతా చుట్టూ మొత్తం కవర్ చేసి పెట్టా. అంత లోపల సుధీర్ లాన్ అంతా మూవ్ చేస్తున్నాడు అనమాట. నేను ఈ లాన్ మూవింగ్ కూడా ఒకసారి స్టార్టింగ్లో ట్రై చేసి ఉండే, కాకపోతే దీని స్పీడ్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అంటే నాకు అంత ఎనర్జీ లేదు దాన్ని పట్టుకొని చేయడానికి. సో అందుకే ఇంకెప్పుడు దాని జోలికి పోలే. ఈ కొత్తగా అంతా మలిచేసిన తర్వాత చెట్లన్నీ భలే కనిపిస్తున్నాయి. మొత్తం కింద అంతా బ్లాక్, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా అనిపించింది. టైం టేకింగ్ ప్రాసెసే, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. సమ్మర్ స్టార్టింగ్ అప్పుడే వేసేసుకోవాలి. బట్ లాస్ట్ టైంది అయితే లాస్ట్ 2 years బ్యాక్ వేసింది చూడండి, ఇది మొత్తం అంతా ఎండిపోయి ఎట్లా అయిపోయింది కదా. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట, లేకపోతే ఆ మధ్యలో నుంచి వీడ్ రావడం అట్లా ఉండకూడదు, మెయింటైన్ చేయాలి కదా కొంచెం మొత్తం. సో అందుకని ఈ కొత్త మల్చ్ నేను ఇక్కడ వేస్తున్నప్పుడు చాహ్నని వీడియో తీయమన్నా, అది వీడియో తీసుకుంటూ ఫ్లవర్స్ చాలా బాగున్నాయమ్మా, ఫ్లవర్స్ కూడా వీడియో చూపిస్తా అని చూపిస్తుంది. మాకు ఈ ఫ్లవర్ మాత్రం చాలా బాగా వస్తుంది, చాలా పెద్దగా, పెటల్స్ కూడా బాగా ఎక్కువ వచ్చి చాలా బాగుంటుంది. సింగిల్ ఫ్లవరే వస్తుంది, ఇంకా అంత పెద్దగా అవ్వలేదన్నమాట. మా రోజ్ ఫ్లవర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే మార్నింగ్, అసలు ఫాగ్ మొత్తం ఫామ్ అయిపోయి ఎట్లా ఉంది చూడండి క్లైమేట్. నిన్నేమో అంత ఎండలో పని చేసుకున్నా, నెక్స్ట్ డేనే కొంచెం టెంపరేచర్ డౌన్ అయిపోయింది. అది మేలో కూడా ఇట్లా టెంపరేచర్ ఉంది, బట్ కొంచెం ఓకేనే అనిపించిందిలే. నేను ఇంకొక మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను అండి ఈ మధ్య. నార్మల్గా కొత్త వామ్ వాటర్, జీరా వాటర్ ఇవన్నీ చూపించా కదా. సో రీసెంట్ టైమ్స్లో మార్నింగే గీ అండ్ ఇంకా వామ్ వాటర్ తాగుతున్నాను అనమాట. నాకు నెయ్యి అంటే పిచ్చి, నాకు అసలు చాలా ఇష్టం. పొద్దున్న తిన్న, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు పెట్టినా అప్పుడు తింటూనే ఉంటా. బట్ మార్నింగ్ తినేసి ఎంటీ స్టమక్లో వామ్ వాటర్ తాగుతున్నా. నిజంగానే మన స్టమక్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నాకైతే చాలా ఫ్రీగా అనిపించింది అనమాట స్టమక్కి. మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? తాగండి. అంటే మనకు చాలామంది వీడియోస్లో చూసేలేండి నేను కూడా స్టార్ట్ చేసింది, బట్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ సుధీర్ కోసం టీ చేస్తున్నా. అండ్ నా మార్నింగ్ రొటీన్ ఇట్లా అయిపోయి పిల్లల కోసము ఫ్రూట్స్ తెచ్చుకున్నా అనమాట. ఈసారి పైనాపిల్ తెచ్చుకున్నా. దీంతో నేను ఫ్రూట్ పంచ్ చేద్దామని అనుకుంటున్నా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడైతే బేసిక్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా అనమాట. ఇట్లా ఉంటుంది.
నా ఎక్స్ప్రెషన్‌లు అవన్నీ చూసి ఫ్రూట్ ఏమన్నా బాలేదా అని అనుకోకండి. ఫ్రూట్ బావుంది. కానీ నేనెప్పుడు పైనాపిల్ తినలేదు. టేస్ట్ అట్లే ఉంటదా అని అనిపిచ్చి చాహ్నాని అడుగుతున్నా అనమాట. తను తింటది బాగా ఫ్రూట్స్. అండ్ ఈ రెసిపీ కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడైతే నేను లంచ్ తింటున్నా. అన్నం, గోంగూర పప్పు అండ్ ఇంకా ఆమ్లెట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.